50 కంటే మించిపోతారు. మేమేమవుతాను అడిగితే బ్యాక్లాగ్ ఉంది, ఎన్నో ఏళ్ల సంవత్సరాలుగా ఆడపిల్లలు చదువుకోవడం లేదు, దీంతో వాళ్ళు ఇంకా బాగా చదువుకుంటారంటే ఇటీవల నేను చూశాను చాలా మంది ఆడపిల్లలతో మగపిల్లలతో మాట్లాడుతున్న పెళ్లి అయిన తర్వాత ఇద్దరు కూడా ఐటీ చదువుకొని ఉద్యోగాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఇద్దరు ఆదాయం ఎంత వస్తుందని అడుగుతున్నాను. అడిగితే మగపిల్లల కంటే ఆడపిల్లలకు ఎక్కువ ఆదాయం వస్తా ఉందంటే అది ఈరోజు మీకుండే తెలివితేటలు. అట్ వన్ స్టేజ్ ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. కానీ ఒకటే చెప్తున్నాం, ఆడపిల్లల్లో కూడా ధైర్యం ఉండాలి. ఎవడైనా మిమ్మల్ని టీచ్ చేయడమో అవహేళనగా మాట్లాడితే ధైర్యంగా ఎదుర్కొనే ధైర్యం ఆడపిల్లలకు వస్తే ఆటోమేటిక్గా సమస్యకు పరిష్కారం వస్తుంది. మీరు భయపడితే మిమ్మల్ని వెంటాడతారు, మీరు ధైర్యంగా ఫేస్ చేస్తే సెట్ అవుతుంది. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకొని మీరేం బలహీనులు కాదు. అదే లోకేష్ గారు ఇప్పుడు చెప్పింది, మీ మంత్రి గారు. ఆడపిల్లల మారిగా ఏదో కొన్ని మాట్లాడుతూ ఉంటే మనం అంటాం, ఆడపిల్ల మారిగా ఆడవద్దనో లేకుంటే గాజులు దొరుకున్నామని మాట్లాడడం. ఇవన్నీ కూడా పోవాలి. అవి పోవాలంటే మీరు ఒక అడుగు ముందుకేయాలి. నేను ఒక్కసారి అయితే ఆలోచించినప్పుడు ఇప్పుడు ఆర్టీసీలో డ్రైవర్లు కండక్టర్లు ఉన్నారు, అది నేనే రిజర్వేషన్లు పెట్టినప్పుడు తీసుకొచ్చాను. కడాన నేను ఆలోచించి ఆర్టీసీ డ్రైవర్లుగా కూడా ఆడపిల్లలు పనిచేయాలని రిజర్వేషన్లు పెట్టాను. కానీ అది ఒక్కటే నేను సక్సెస్ కాల, అక్కడ అన్ని సక్సెస్ అయ్యాను. నేను అప్పట్లోనే జర్మనీలో చూసేవాడిని. ఆడపిల్లలు ఆడవాళ్ళు డ్రైవర్లుగా పనిచేసి ట్యాక్సీ డ్రైవర్లుగా సమర్థవంతంగా పనిచేసేవారు. ఈ విధంగా ఆకాశమే అద్దుగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. నేను అందుకనే ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా ఉండాల్సిన అవసరం ఉంది. ఆ సమయంలో మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మళ్ళీ మీరు పెద్ద అయిన తర్వాత ఈ మధ్య కొత్త ట్రెండ్ ఒకటి వచ్చింది. భార్యాభర్త ఇద్దరికి ఉద్యోగాలు కావాలి, డబుల్ ఇన్కమ్ రావాలి, నో కిడ్స్. డబుల్ ఇన్కమ్, నో కిడ్స్, లెట్ us ఎంజాయ్. ఇది కొత్త సిద్ధాంతం అయింది. అలాంటి మాత్రం ఆలోచించద్దండి. కనీసం ఇద్దరు పిల్లలుండేట్టుగా చిన్నప్పటి నుంచే మీరు కూడా మెంటల్గా తయారు కావాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. అదే ఇప్పుడు పాలసీ మార్చుకొని పాపులేషన్ మేనేజ్మెంట్ అంటున్నాను నేను. ఇది చేయగలిగితే ఆ పాపులేషన్ అనేది కొన్ని దేశాల్లో చెప్పిన ఇనే పరిస్థితులు లేరు. ఇప్పుడు చైనా ఉంది, సింగిల్ చైల్డ్ నామ్ పెట్టారు ఒకప్పుడు. ఇప్పుడు దానివల్ల జనాభా తగ్గిపోయింది. ఇంకో పక్క ఇప్పుడే లోకేష్ గారు ఒక మాట చెప్పి, విలువలతో కూడిన సమాజం కావాలి, డబ్బులు వస్తాయి. ఆర్థిక సంస్కరణల వల్ల ఆదాయం పెరిగింది, సంపద వచ్చింది. ఒకప్పుడు సిద్ధాంతపరంగా పనిచేసేవాళ్ళు, విలువలతో పనిచేసేవాళ్ళు ఇప్పుడు అవి మర్చిపోయి మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్ వస్తూ ఉంది. తల్లిని చూసుకునేటువంటి బిడ్డలున్నారు. విడాకుల కోసం ఇప్పుడు ఒకప్పుడు చూస్తే మ్యారేజ్ అయితే హెవెన్లో అయినాయి, మనం విడిపోవడానికి వీల్లేదనే పరిస్థితి వచ్చి ఇప్పుడు భార్యాభర్తలు కూడా చిన్న చిన్న విషయాల్లో గొడవలు పడి విడాకులు ఇచ్చుకునే పరిస్థితి వస్తున్నారు. భారతదేశంలో మీరు గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచంలోని వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్యామిలీ వ్యవస్థ ఉండే ఏకైక రాష్ట్రం భారతదేశం. అది మన వారసత్వం. తల్లిని తండ్రిని గౌరవించే సంస్కారం. తండ్రి పిల్లలు ఏ స్థాయిలో ఉన్నా తల్లి కానీ తండ్రి కానీ పిల్లలకి ఎప్పుడప్పుడు గైడెన్స్ ఇవ్వడం. ఈరోజు కొన్ని సంస్కృతులు చూస్తున్నాం, తండ్రి కొడుకు అప్పు ఇస్తాడు, కొడుకు తండ్రికి అప్పు ఇస్తాడు. ఓసారి పిల్లలు తల్లిని చూసుకోరు. పిల్లలు కొంతమంది చూస్తే తండ్రి ఆస్తి ఇవ్వలేదని నానా ఇబ్బందులు పెట్టిన పిల్లలను కూడా చూస్తున్నాం. ఇక్కడికి మళ్ళీ నేను వచ్చిన దానికి మీకు ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సింది, బై 47కి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 85 పెంచుతున్నాం. రెండోది అర్బన్ పాపులేషన్ 60% ఉంటుంది. 100% చదువుకోవాలి. నేను మంత్రి గారికి ఒకటే టార్గెట్ ఇస్తున్నా,
లిటరసీ 100% అచీవ్ కావాలి, లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఉండాలి. దానికి నైపుణ్యం అనే ఒక పోర్టల్ కూడా తీసుకొస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్లో ఉండే పిల్లలు ప్రపంచంలో ఎక్కడ పని చేయాలన్నా ఆఫ్లైన్ ఆన్లైన్ మీ ఇంట్లో కూర్చొని కంపెనీ పెట్టి ప్రపంచం మొత్తం సేవలు అందించే అవకాశం మీకుంది. ఆ శక్తి ఉంది. దాన్ని ఏం చేయాలో నేర్పించే విజన్ నాకు